వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఒకరి తర్వాత మరొకరు వంతొస్తుంది. అందుకే కొందరు సైలెంట్ అయ్యారు, ఇంకొందరు తామేం తప్పు చేయలేదు, తమనెవరేం చేయలేరంటూ మీడియా ముందుకు వచ్చి సెటైర్లు వేస్తున్నారు. అలాంటి వాళ్ళ ఎపిసోడ్ కూడా స్టార్ట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఓ మాజీ మంత్రిపై మైనింగ్ కేసు నమోదైంది. ఇద్దరు మాజీ మహిళా మంత్రులకు ఏసీబీ దర్యాప్తు టెన్షన్ పెడుతోంది. ఇంకో మాజీ మంత్రి టార్గెట్ గా కేసుల ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. ఆ నలుగురిలో ఫస్ట్ అరెస్ట్ ఎవరిది? ఆ మాజీ అమాత్యులకు కటకటాలు తప్పవా? మాజీ మంత్రి కాకానిపై అక్రమ మైనింగ్ కేసు. ఇప్పటికే ఏసీబీ కేసుతో రోజా రజనీలకు టెన్షన్. వైసీపీ ముఖ్య నేతలు మాజీ మంత్రులకు కేసుల భయం. ఆయన వెటకారం మామూలుగా ఉండదు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పేరు ఎత్తితే చాలు ఒంటి కాలిపై లేస్తారు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పార్టీ తరపున అపోజిషన్ వాయిస్ వినిపిస్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ మరకలు అంటున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు పెట్టారు పోలీసులు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్టర్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు ఫైల్ అయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయలు విలువైన క్వార్టర్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ గని లీజు కాలం ముగిశాక కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకొని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని, అంతేకాక రాళ్లను పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వ చేశారని పెద్ద ఇష్యూ అయింది. ఈ విషయంపై అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మైన్ దగ్గరే నిరసన దీక్ష చేపట్టారు. పేలుడుకు వాడే జెలటిన్ స్టిక్స్ తో పాటు పేలుడు పదార్థాలను అధికారులకు అప్పగించారు. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా స్పందన లేదని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దాంతో వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అప్పట్లో కేంద్రం ఆదేశించింది. అప్పటి నుంచి గనిలో మైనింగ్ యాక్టివిటీ తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ మైనింగ్ పై సోమిరెడ్డి మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణ జరిపి 7గురిపై కేసులు నమోదు చేసింది. A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును చేర్చారు పోలీసులు. కాకాని గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో రాజకీయ వైరం ఉంది. ఈ ఇద్దరి మధ్య ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ నేపథ్యంలోనే కాకాని మైనింగ్ దందాపై సోమిరెడ్డి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండడం, కాకాని కూడా సర్కారుపై గలమెత్తుతూ ఉండడంతో ఆయన దూకుడుకు బ్రేకులు వేసే ప్లాన్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కాకానికి కూడా ఉచ్చు బిగిసినట్లే అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు వైసీపీ నేతలు కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడంతో క్వారీ కహానీలో త్వరలోనే అసలు ఎపిసోడ్ స్టార్ట్ కాబోతుంది అన్న టాక్ అయితే వినిపిస్తుంది. నిన్నగాక మొన్న మాజీ మంత్రి విడుదల రజని మీద ఏసీబీ కేసు నమోదైంది. ఓ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో గుంటూరు అప్పటి ఎస్పీతో పాటు సిఐ విడుదల మరిది గోపి, ఆమె పిఏతో పాటుగా విడుదల రజనీపై కూడా ఏసీబీ ఎఫ్ఐఆర్ కట్టింది. ఇక మాజీ మంత్రి కొడాలి నాని ఎపిసోడ్ అయితే లైమ్ లైట్ లోనే ఉంటూ వస్తుంది. ఆయన అనుచరులను ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు. ఇక పలు ఆరోపణల విషయంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా టార్గెట్ గా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ కు సంబంధించి ఏసీబీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా అటవీ భూముల ఆక్రమణలపై దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసి కూటమి నేతల టార్గెట్ గా విమర్శలు చేసిన లీడర్స్ ను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోసాని కృష్ణమురళి రిలీజ్ కావడంతో ఏ క్షణంలో ఎవరి అరెస్ట్ ఉంటుందో అని వైసీపీ శిబిరంలో టెన్షన్ కనిపిస్తుంది. అరెస్టుల ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎవరితో తొస్తుందో చూడాలి మరి.